ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు విని మన దినచర్యలు ప్రారంభించుట ఎంతో దీవెన ఆశీర్వాదకరం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఆమెన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలియుంటారు. మనకు ఎటువంటి ఆపదలు కలగకుండా, ఎటువంటి అపాయములు జరగకుండా దేవుని దూతలు మన చుట్టూ కావలియుంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, క్రమము తప్పకుండా దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, పాటలు పాడాలి, గంభీర ధ్వనితో వాయిద్యములు వాయించాలి. ప్రతి ఆదివారము ఆయన సన్నిధికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. ప్రతిదినం క్రమం తప్పకుండా దేవుని వాక్యమును వినాలి, ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగించాలి. దేవుని వాక్యము తెలియని వారికి దేవుని గురించి అర్థమయ్యేలా వారికి వివరించాలి, వాక్యాన్ని తెలియజేయాలి. మనకు కలిగి ఉంటే ఇతరులకు సాటివారికి సహాయము చేయాలి. దేవుని యందు భయభక్తులు గలవారితో సహవాసం చేయాలి, చెడ్డవారితో సహవాసము చేయకూడదు. దేవుని వాక్యము ద్వారా తెలియజేసినవన్నీ పాటించి ధ్యానించాలి. ఎక్కువ సమయం దేవునితో గడపాలి. మన సంపాదన అంతటిలో 10వ భాగము దేవునికి ఇవ్వాలి. మోసము చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు, ధన వ్యామోహం ఉండకూడదు. చేతనైతే ఇతరులకు సాటివారికి సహాయము చేయాలే తప్ప సాటివారిని ఇబ్బందులకు గురి చేయకూడదు. గర్వము అనేది దరిచేరకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ప్రతి ఉదయం వేకువనే లేచి మీ యొక్క వాక్యమును విని అంగీకరించిన మీ ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహకారులను నియమించండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు అందులాగున మీ కృప ఉంచండి. దుర్మార్గులను మార్చండి, కఠినాత్ములను మార్చండి. అల్లర్లు సృష్టించే వారిని, గొడవలు సృష్టించే వారిని మార్చండి. వీరు మారు మనసు పొంది వారు చేయుచున్నది మంచిది కాదు అని గ్రహించి వారు చేయుచున్న చెడు క్రియలన్నీ వదిలి మీ యందు భయభక్తులు కలిగి సుఖ సంతోషములతో జీవితమును కొనసాగించే కృప దయచేయండి. దొంగలను మార్చండి, త్రాగబోతులను మార్చండి, వ్యభిచారులను మార్చండి, క్రూరమైన కార్యములు జరిగించే వారిని మార్చండి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షింపబడి మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. జీవితాంతము మీ అందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవించే కృప దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.